నమస్కారం. మన 100 వీడియోస్ సిరీస్లోని ఈ రోజున మంది లెసన్ నెంబర్ 2 అంటే సెకండ్ వీడియో. మన బేసిక్ వేదిక్ ఎస్ట్రాలజీ మనం నేర్చుకుంటున్నాం పరాశర హోరా పద్ధతి ప్రకారం. సో ఒక వీడియో ఆల్రెడీ వచ్చేసింది, మీరు చూసే ఉంటారు. ఇది మన సెకండ్ వీడియో, లెసన్ నెంబర్ 2. అలాగైతే కిందటి వీడియోలో చెప్పాను, ఒక నోట్బుక్ పెన్ను తీసుకుని నోట్స్ కానీ రాసుకున్నారంటే మీరు ఈజీగా ఫ్యూచర్లో రిఫరెన్స్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీ అయిపోతుంది, సులభంగా ఉంటుంది అన్నమాట. సో ఈ రోజున మనం ఈ లెసన్ నెంబర్ 2లోని ఎస్ట్రాలజీ తాలూకా 4 పిల్లర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మొత్తం జ్యోతిష్ శాస్త్రం ఈ 4 స్తంభాల మీదే ఉంది. అంటే ఈ 4 స్తంభాలే కానీ స్ట్రాంగ్గా ఉన్నాయంటే మనం ప్రాపర్గా ఎస్ట్రాలజీని యూజ్ చేసుకుని ఒక జాతక చక్రం చూసి ఒక జాతకుడికి ప్రాపర్గా మనం ప్రెడిక్షన్ చేయవచ్చు, ప్రాపర్గా రెమెడీస్ కూడా చెప్పవచ్చు. సో ఈ 4 స్తంభాలు ఏమిటంటే, మొదటి స్తంభం నక్షత్రాలు. ఇక్కడ నేను రాశాను 27 + 1 = 28, అంటే నక్షత్రాలు 28. సెకండ్ పిల్లర్ మంది రాసులు. ఎన్ని రాసులు ఉన్నాయి? 12 రాసులు ఉన్నాయి, 12 రాశీస్. థర్డ్లో ఏంటి రాస్తాను నేను? గ్రహాలు అంటే ప్లానెట్స్. ఇవి 7 + 2 = 9 రాశాను. నేను డైరెక్ట్గా 9 రాయవచ్చు, కానీ ఒక కారణం వల్లే 7 + 2 రాశాను. అదేవిధంగా ఇక్కడ కూడా 27 + 1 = 28 రాయడానికి కూడా కారణం ఉంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ పిల్లర్ ఏంటంటే మనకి హౌసెస్. హౌసెస్ అంటే భావాలు. భావాలు ఎన్ని ఉన్నాయి? అవి కూడా 12 ఉన్నాయి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఈ నక్షత్రాల గురించి మాట్లాడదాం. నక్షత్రాలంటే ఏమిటి? ఆకాశ మండలంలోని తారల తాలూకు సమూహాన్ని నక్షత్రం అంటాం. అంటే ఎన్నో తారలు కలిపేసి ఒక్కొక్క జాగాలో గ్రూపులో ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క నక్షత్రం అంటాం. కానీ వాడుక భాషలోని జనాలు తారలన్నా నక్షత్రాలన్నా ఒకటే అనుకుంటారు. కానీ నక్షత్రం అనేది తారల తాలూకా గ్రూపు. అవి ఎన్ని ఉన్నాయండి? 27 + 1. ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రంలోని మనం 27 నక్షత్రాలు యూజ్ చేస్తాం ఫలిత జ్యోతిషం గురించి. కానీ ముహూర్త నిర్ణయంలోని అభిజిత్ అనే నక్షత్రం కూడా మనం యూజ్ చేస్తాం. దాన్ని వేరేగా పెట్టాను నేను. సో 27 + 1 = 28 నక్షత్రాలు. కానీ మన జ్యోతిష్ శాస్త్రంలోని మనం 27 నక్షత్రాలు యూజ్ చేస్తాం. అందుకు నేను ఈ 2 వేరువేరుగా రాశాను. సో ఈ ప్రతి నక్షత్రానికి వాటి తాలూకా ఆకృతి ప్రకారం మన ఋషులు వాటికి పేర్లు కూడా అలాట్ చేశారు. అయితే నెక్స్ట్ వీడియోలో మనం డీప్గా నక్షత్రాల గురించి చదువుతాం, కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేద్దాం ఈ విషయం మీద. నెక్స్ట్ మనకి రెండో స్తంభం ఏంటంటే రాశులు. రాశులు ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. అసలు వేదాల్లోని రాశుల తాలూకా ఇండికేషన్ ఎక్కడా లేదు. రాశుల గురించి ఎక్కడ డిస్కషన్ లేదు, ఓన్లీ నక్షత్రాల గురించే చెప్పారు. అయితే ఎలాగైతే కాలక్రమేణా సైన్స్ డెవలప్ అవుతూ ఉంటుందో అలాగే మన ఆధ్యాత్మిక శాస్త్రాలు కూడా డెవలప్ అయ్యి ముందు వేదం వచ్చింది, దాంతో పురాణాలు వచ్చాయి. పురాణాలలోని ఈ రాశుల గురించి వర్ణన ఉంది. అంటే ఈ నక్షత్రాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టం అవ్వడం వల్ల వాటిని ఈ నక్షత్రాన్ని 12 రాశుల్లో డివైడ్ చేశారు. ఈ రాశులు ఎన్ని? 12 రాశులు ఉన్నాయి. వీటి గురించి కూడా మనం డీటెయిల్ వీడియోగా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాశుల 12, నక్షత్రాలు 28, జ్యోతిష్ శాస్త్రంలో 27 యూజ్ చేస్తాం. అంతే మనం ఇప్పుడు పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మూడోది ఏంటి? గ్రహాలు అంటే ప్లానెట్స్. ఈ మూడో స్తంభం ప్లానెట్స్ అన్నమాట. ఇక్కడ కూడా నేను 7 + 2 = 9 రాశాను. ఇంచుమించు మనందరికీ గ్రహాల గురించి తెలుసు. ఏంటి? రవి, చంద్రుడు, కుజుడు, బుధ, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఈ పేర్లు మనందరికీ తెలిసిందే. ఇవి మొత్తం 9 ఉన్నాయి. అయితే వీటిలోని 7 + 2 రాయడం కారణం ఉంది. ఎందుకంటే రాహు, కేతు ఈ 2 గ్రహాలకి ఫిజికల్ బాడీ లేవు. రాహు
అండ్ కేతు. వీటికి ఫిజికల్ బాడీస్ లేవు, వీటిని మనం ఛాయాగ్రహాలు అంటాం. ఈవెన్ సైన్స్ కూడా రాహు కేతుని ఇమాజినరీ పాయింట్స్ అంటాయి, దే ఆర్ నాట్ ప్లానెట్స్. అందుకు నేను ఇక్కడ 7+2 రాశాను. అంటే ఫిజికల్గా బాడీ ఉన్న గ్రహాలు 7, బాడీ లేకుండా ఇమాజినరీ పొజిషన్స్లో అంటే ఛాయాగ్రహాలుగా ఉండేవి 2. సో మొత్తం కలిపి 9 గ్రహాలు, 9 మన జ్యోతిష్ శాస్త్రంలోని. 4వ స్తంభం ఇంపార్టెంట్ ఏంటంటే హౌసెస్. హౌసెస్ అంటే వీటిని మనం భావాలు అంటాం. ఈ భావాలు కూడా 12. ఎన్ని రాశులు అయితే ఉన్నాయో అన్ని భావాలు కూడా ఉన్నాయి. దానికి కారణం ఉంది. కారణం ఏంటి? మన ఈ యూనివర్స్ మొత్తం ఉంది కదా, ఈ యూనివర్స్ తాలూకా లెంత్ ఎంత, విడ్త్ ఎంత అంటే ఎవరు మనం చెప్పలేం. దాన్ని మనం కిలోమీటర్స్లో కొలవలేము. కాబట్టి దాన్ని మన డిగ్రీస్లో రిప్రజెంట్ చేస్తాం. డిగ్రీస్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది మొత్తం పెద్ద సర్కిల్. ఇది మన ప్లానెట్కి చుట్టూరా సర్కిల్ రూపంలోని మనం అనుమానించి దీన్ని మొత్తం మనం 360 డిగ్రీస్ సర్కిల్ కింద తీసుకున్నాం. మనందరికీ తెలిసింది, మనం బేసిక్ జియోమెట్రీ నేర్చుకుంటున్నప్పుడు మనకు వస్తుంది, దిస్ హోల్ థింగ్ ఈజ్ 360 డిగ్రీస్. ఇదంతా యూనివర్సే. ఇటుపక్క కూడా అనంతం ఉంది, దానికి అంతు లేదు. ఎంత దూరం ఉందో, మీద పక్క ఎంత ఉందో తెలియదు, కింద పక్క ఎంత ఉందో తెలియదు, లెఫ్ట్ అండ్ ఇది అనంతం అనమాట. అనంతాన్ని మనం కొలవలేము కాబట్టి దాన్ని ఒక సర్కిల్ కింద తీసుకున్నాం మనం 360 డిగ్రీస్. అంటే దీనికి 360 భాగాలు కానీ చేస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క డిగ్రీ కింద అవుతుంది. సో ఒక ప్లానెట్ సన్, ఉదాహరణకి రవి ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, ఎంత కొసాకైనా వెళ్ళిపోవచ్చు రవి. బట్ మనం ఈ డిగ్రీ తీసుకుంటాం, రవి ఈ డిగ్రీస్లోనే ఉన్నాడు. అలాగే చంద్రుడు మనకి ఈ డిగ్రీస్లో ఉన్నాడు, తను ఉన్న పొజిషన్ని బట్టి. సపోజ్ ఇక్కడ ఎక్కడో శుక్రుడు ఉన్నాడు సపోజ్, సో మనం ఇక్కడ శుక్రుడు ఉన్నాడు ఈ డిగ్రీస్. ఎందుకంటే బ్రహ్మాండంలో ఉన్న గ్రహాలన్నిటినీ ఒక జాతకుడు పుట్టినప్పుడు ఏది ఎక్కడ ఉంది పొజిషన్లో చెప్పాలంటే దాన్ని మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఆ పేపర్ మీద రాస్తాలుగా అవన్నీ అనంతంగా ఉన్నాయి. అందుకు ఏం చేశారంటే ఈ రాశులని భావాల కింద ట్రీట్ చేశారు. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా, నక్షత్రాలు కూడా మొత్తం బ్రహ్మాండంలో ఇవన్నీ ఉన్నాయి. అయితే అవి మూవ్ అవుతూ ఉండడం వల్ల ఆ నక్షత్రాలు, ఈ రాశులు అనేవి ఏంటంటే కొత్త బ్రహ్మాండంలోని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఇచ్చారు. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్క రాశి అనేసి. ఈ నక్షత్రాలకి అవి ఈ ప్లాట్స్ కింద పనిచేస్తాయి. అంటే నక్షత్రం ఇవాళ రోజున ఏ రాశిలో ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రాశులు, నక్షత్రాలు ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఏ పొజిషన్ ఉన్నాయో జాతరలో పుట్టి మనకు ఒక కాగితం మీద మనం పెట్టాలి అంటే కాగితం మీద మనం 360 డిగ్రీస్లోని మనం భావాన్ని డివైడ్ చేసాం 12 భాగాల్లోని చేసి ఏ భాగంలో జాతకుడు పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ రాశిలోని ఏ గ్రహాలు ఉందో ఆ గ్రహాలు మనం అక్కడ రాస్తాం. సో ఆ విధంగా వాటిని డివైడ్ చేయడానికి, ఈ రాశిని స్థాపించడానికి ఈ భావాన్ని తయారు చేసాం అనమాట. సో ఒక్కొక్క భావము ఒక్కొక్క రాశిని రిప్రజెంట్ చేస్తుంది. ఒక రాశిలో ఒకటైనా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలైనా ఎట్ ఎ టైం ఉండొచ్చు. ఆ విధంగానే నక్షత్రాలు కూడా ఉండవచ్చు. సో ఆ విధంగా మనం ప్లాటింగ్ చేస్తాం. అయితే మొత్తం సర్కిల్ మనకి ఎంత వచ్చింది? 360 డిగ్రీస్ వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు ఈ 360 డిగ్రీస్ని మనం కాస్త డీటెయిల్గా చదువుదాం. 360 డిగ్రీస్లో ఏముంటుంది? ఇప్పుడు మనకి 360 డిగ్రీస్ లో మనకి 12 రాశులు ఉన్నాయి. అంతే కదండి. మొత్తం 360 డిగ్రీస్ మొత్తం యూనివర్స్ని మనం 12 భాగాలు డివైడ్ చేసి ఒక్కొక్కటిని ఒక్కొక్క రాశి అన్నాం. అంటే ఒక రాశి ఎంత పడ్డది? 360
డివైడెడ్ బై 12 ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఒక రాశి తాలూకా పరిమాణం ఎంత అండి? 30 డిగ్రీస్ తాలూకా ఏరియా. అంటే ఒకవేళ ఇదంతా కానీ మనం ఒక సర్కిల్ కింద తీసుకుంటే దీన్ని మనం 12 భాగాలు చేస్తాం. ఈ విధంగా మనం 12 భాగాలు చేస్తే మనకి ఒక్కొక్క రాశి తాలూకా ఏరియా మనకి 30 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు మనం ప్లేస్ దీన్ని ఏ ప్లానెట్ అతను జాతకుడు పుట్టినప్పుడు ఏ డిగ్రీస్లు ఉన్నాయో, ఏ రాశిలు ఉన్నాయో మనం వీటిలోని స్థాపిస్తాం అన్నమాట. సో ఇది మనకి 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్లోని 12 రాశులు ఉన్నాయి మనం చూసాం. అదేవిధంగా ఇదే 360 డిగ్రీస్లోని మన 27 నక్షత్రాలు కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే బేసికలీ అసలు నక్షత్రాలు ఎలా అయితే చెప్పిన మన వేదాల్లోని నక్షత్రాల గురించి వర్ణన ఉంది. కానీ తర్వాత ఆ నక్షత్రాన్ని ఇంకా అర్థం చేసుకోవడం కలిసి పురాణాల్లోని రాశులు అనేసి రాశారు. అంటే ఒక్కొక్క రాశిలోని కొన్ని నక్షత్రాలు ఉంటాయి. సో ఒక రాశి మనకి ఇక్కడ ఎంత పడ్డది? 30 డిగ్రీస్ పడ్డది. అదేవిధంగా ఒకవేళ మనం 27 నక్షత్రాన్ని డివైడ్ చేసాం కూడా 360లోని ఒక నక్షత్రం తరగ ఏరియా ఎంత అవుతుంది మనకి? 13 డిగ్రీస్ ఇంకా మిగిలిపోతుంది. ఎందుకంటే 13 into 27 మల్టిప్లై చేస్తే మనకి 9 ఇంకా బ్యాలెన్స్ వస్తుంది. 360 డివైడెడ్ బై 27, 27 on the 27, 90. సో ఇంకా ఇంత వచ్చిన తర్వాత కూడా మనకి 9 డిగ్రీస్ మిగిలిపోయింది. దేన్ని? 360 డిగ్రీస్ని మనం 27 నక్షత్రాలతో డివైడ్ చేస్తే 13 డిగ్రీస్ వచ్చిన తర్వాత మన దగ్గర రిమైండర్ ఇంకా 90 మిగిలింది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ తెలియాలి. ఏమిటి? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes and 1 minute is equal to 60 seconds. ఒక డిగ్రీని 60 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 1 మినిట్ అంటాం. అలాగే 1 మినిట్ని 60 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని మనం 1 సెకండ్ అంటాం. సింబల్ ఏంటంటే డిగ్రీకి మనం చిన్న జీరో లాగా పెడతాం, మీదన మినిట్స్కి 1 గీత పెడతాం, సెకండ్స్కి 2 గీతలు పెడతాం. లేదంటే మనం మినిట్స్కి MIN రాసుకోవచ్చు, సెకండ్స్కి SEC అని కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి 9 డిగ్రీస్ మిగిలింది. సో 9 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత అయింది? 9 into 60 ఈజ్ ఈక్వల్ టు 540. 540 ఏంటి? మినిట్స్. సో ఇప్పుడు 27 తోటి 540 కానీ డివైడ్ చేస్తే మనకి 20 మినిట్స్ వస్తుంది. సో 13 degrees 20 minutes is the area of one నక్షత్ర. అంటే ఒక నక్షత్రం తాలూకా పరిమాణం ఎంత అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు అని మనం చెప్తాం. సో ఆ విధంగా ఈ 13 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్రం కానీ అవుతే 27 నక్షత్రాలు కానీ మనం మల్టిప్లై చేస్తే టోటల్ మనకి ఎంత వస్తుంది? 360 డిగ్రీస్ వస్తుంది. సో ఇది దీని తాలూకా క్యాల్కులేషన్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్ని ప్లేస్మెంట్స్ మనకి తెలిసాయి. అంటే ఒక నక్షత్రము తాలూకా ఏరియా ఎంత ఉంటుంది, అదేవిధంగా ఒక రాశి తాలూకా ఏరియా ఎంత ఉంటుంది అన్నది. ఇప్పుడు మనం ఏంటంటే ఇదంతా మన తాలూకా ఇది జాతకుడు పుట్టినప్పుడు తాలూకా ఏరియా ఇది. సో ఇక్కడ ఎక్కడైనా సన్ ఉండొచ్చు, ఇక్కడ మూన్ ఉండొచ్చు, ఇక్కడ రాహు ఉండొచ్చు, అలాగే ఇక్కడ కుజుడు ఉండొచ్చు, మార్స్. బుధుడు కుజుడితోటే కలిసి ఉండొచ్చు ఇక్కడ.
మెర్క్యూరీ. సో వీటిని మనం ఒక వైట్ పేపర్లో ఎలాగ పెట్టుకోవాలి అంటే అప్పుడు మనకి జాతక చక్రం అన్నది తయారవుతుంది. వీటి తాలూకా ప్లేస్మెంట్ని పెట్టి మనం వాటిలోని రాస్తాం. ఇప్పుడు దీనికి కూడాను ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇక్కడ ఇది ఈస్ట్ అయింది మనకి, ఇటుపక్క వెస్ట్ అయింది, ఇటుపక్క నార్త్ అవుతుంది, ఇటుపక్క సౌత్ అవుతుంది. సో ఏ గ్రహం ఏ డైరెక్షన్లో ఉందో జాతకుడు పుట్టినప్పుడు దాని ప్రకారం మనం జాతక చక్రాలను ప్లేస్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైనా ఏం పర్వాలేదు. ఇది మన ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బేసిక్గా మనం 27 నక్షత్రాలు, 28వ నక్షత్రం అభిజిత్ నక్షత్రం, అది మనం కేవలం ముహూర్తాలకే ఉపయోగిస్తాం, జాతకంలో దాని ఉపయోగం లేదు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లానెట్స్ మనకి గ్రహాలు 9 ఉన్నాయి. 7 గ్రహాలు ఫిజికల్ గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు అంటే ఇమాజినరీ పాయింట్స్. రాసులు మనకి 12 ఉన్నాయి, అది కూడా నేర్చుకున్నాం. భావాలు 12 ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లోని మనం ఒక బేసిక్ ఏంటంటే ఎస్ట్రాలజీ తాలూకా 4 పిల్లర్స్ ఏంటేంటి అనేది మనం నేర్చుకున్నాం. తక్కిన మనం నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లోని మనం నక్షత్రాల గురించి డీటెయిల్గా చదవడం స్టార్ట్ చేస్తాం. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్తో పాటు మీరు షేర్ చేసుకోండి. వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవద్దు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోండి. సీక్వెన్షియల్ నెంబర్ ప్రకారం, లెసన్ నెంబర్ ప్రకారం చూసారంటే 100 చాప్టర్స్ 100 వీడియోస్ చూస్తే మీకు తప్పకుండా బేసిక్ ఎస్ట్రాలజీ వస్తుంది. శుభమస్తు.